మిగతా వార్తలోకి వెళ్తే విశాఖ సముద్ర తీరంలో మత్స్యకారుల బోట్లో అగ్ని ప్రమాదంలో ఘటనలో 9 మంది గాయపడ్డారు. 5గురికి తీవ్ర గాయాలు కాగా 4 స్వల్ప గాయాలతో కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన వీరంతా కూడా గత నెల 26న బోట్లో చేపల వేటకెళ్లారు. ఈ నెల 14వ తేదీన తిరిగి రావాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. విశాఖకు 20 నాటికల్ మైల్ దూరంలో మత్స్యకారుల బోట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా జనరేటర్ పేలటంతో మంటలు ఎగసిపడ్డాయి. సమీపంలో మరో పడవలో ఉన్న వాళ్ళు వారికి సాయం అందించి కోస్ట్ గార్డ్ అధికారులకు సమాచారం అందించారు. సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఐసీజీఎస్ వీరా నౌక ఆ సిబ్బంది మత్స్యకారులను కాపాడి హాస్పిటల్కు తరలించారు. ఇది అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది? ఆసుపత్రి వర్గాలు ఏం చెప్తున్నాయి? అప్డేట్ చెప్పండి. సరే, సముద్రంకి వేటకు వెళ్ళిన తర్వాత సముద్రం లోపల అనేక సమస్యలు తలెత్తాయి, అనేక ప్రమాదాలు కూడా తలెత్తాయి. అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు కాకినాడ నుంచి గత నెలలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు బోట్లో ప్రమాదశాత్తు కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ప్రాథమికంగా ఉన్న వివరాల ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు తెలుస్తుంది. మొత్తం బోట్లో 9 మంది ఉండగా 9 మంది మత్స్యకారులు కూడా అగ్ని ప్రమాదానికి గురయ్యి మొత్తం చాలా వరకు కూడా ప్రమాద స్థితిలో ఉన్న పరిస్థితి. అయితే సంబంధించి 9 మందిలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన 4 పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. మొట్టమొదటిగా ఈ ఘటనకు సంబంధించి సుమారు విశాఖపట్నం సంబంధించి 25 నాటికల్ దూరానికి సంబంధించి కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మొత్తం వీరు వేట క్రమం జరుగుతున్న క్రమంలో కూడా మొత్తం అంతా కూడా ట్రాన్స్ఫార్మర్ లోపల నుంచి కూడా అంటే ఒకవైపు ఒకసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో చుట్టుపక్కల ఉన్న మరొక కొంతమంది బోట్లో ఉన్న మత్స్యకారులు కోస్ట్ గార్డ్కి సమాచారం అందించారు. వెంటనే కోస్ట్ గార్డ్స్ కూడా అక్కడ చేరుకొని వారికి ముఖ్యంగా అయితే ఒక ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వారిని అక్కడ విశాఖపట్నంలోని కేజెస్ తీసుకురావడం జరిగింది. నేను రాత్రి వారికి ట్రీట్మెంట్ అందజేయడం జరిగింది. నిన్నటి నుంచి కూడా కేజెస్లో వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే సాక్షి టీవీ చేతిలో దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ వీడియో ఉంది. ఒకసారి ఆ వీడియోని నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీటికి సంబంధించి ఏ విధంగా కోస్ట్ గార్డ్స్ వారిని కాపాడారు, అదేవిధంగా ఏ విధంగా షిప్ల నుంచి వారిని కాపాడారు, బయట తీసుకొచ్చిన అంశంలో కూడా విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం వీడియో జర్నలిస్ట్ అప్పలరాజు విజువల్స్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాడు. మొత్తం అంతా పూర్తిగా కూడా ఎందుకంటే లోపల నుంచి ఏ విధంగా వారిని తీసుకొని వస్తారు, అయితే దీనికి సంబంధించి కూడా ఈ విధంగా మొబైల్లో పూర్తిగా వారిని కోస్ట్ గార్డ్స్ ఏ విధంగా సురక్షితంగా తీసుకొచ్చారన్న అంశం కూడా మనం ఇప్పుడు చూపించే ప్రయత్నం అయితే చేశాము. అయితే 9 మంది పరిస్థితులు 9 మందిలో కూడా 4 పరిస్థితి నిలకడగా ఉందని, 5గురి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని చెప్పారు. ఎందుకంటే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో సుమారు చాలా వరకు కూడా 60% అబౌవ్ బాడీ బర్న్ అయితే వారు చనిపోయే అవకాశం చాలా వరకు ఉంటుంది. వీరిలో కొంతవరకు 40%, అదేవిధంగా 30%, మరికొంతమంది 5గురికి మాత్రం కూడా సుమారు 50% వరకు కూడా బాడీ బర్న్ అయినట్లుగా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ప్రమాదాల కారణాలపై ఆరాధిస్తున్నారు అధికారులు. మరోవైపు విశాఖపట్నం సంబంధించి ఏసీపీ హార్బర్ దీనికి సంబంధించి కూడా మోజెస్ పాల్ కూడా నేరుగా వారి దగ్గరికి వెళ్ళి మొత్తం వారి దగ్గర నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అయితే ప్రమాదం ఏ సమయంలో జరిగింది, ప్రమాదం జరిగిన సమయంలో ఎవరు అక్కడ ఉన్నారు, అయితే దీనికి సంబంధించి అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో సంబంధించి బోటు ఎంతవరకు దగ్ధమైంది, బోట్లోంచి బయటకు దూకే ప్రయత్నం చేశారా, మిమ్మల్ని ఎవరు కాపాడారు, కోస్ట్ గార్డ్ కన్నా ముందు చుట్టుపక్కల ఉన్న పడవలలో ఎవరైతే అప్పటికే కొంతమంది నాటు పడవల్లో కావచ్చు, మరికొంతమంది ఫిషింగ్ కోసం అంటే మొత్తం చేపల వేట కోసం వెళ్ళిన కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, వారు కూడా వారికి ఎంతమంది హెల్ప్ చేశారు, అదేవిధంగా వీరికి ఇచ్చిన మొట్టమొదటిగా ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో వారి స్థితి ఏ విధంగా ఉంది అనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా సముద్ర తీరంలో జరిగే ప్రమాదాలపై కూడా ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి. ఆల్ రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.